మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఆల్రెడీ నిన్న వీడియోలో అయితే చెప్పాను బీటీసీ సంబంధించిన మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుంది. బీటీసీ అనేది ఒక కీ లెవెల్లో స్ట్రక్ అయిపోయింది. వాటి గురించి ఇంకా క్లియర్గా డెప్త్గా అయితే అనాలిసిస్ చేద్దాం. ఓకే గైస్, ఫాస్ట్గా ఏంటంటే మనం ఫియర్ ఇండెక్స్ అయితే చూద్దాం. ఫియర్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి ఎక్స్ట్రీమ్ ఫియర్ 15లో అయితే ఉంది. డైలీ కొద్దిగా పాజిటివ్ సైడ్లో వెళ్తుంది మార్కెట్. బట్ మనకి కొన్ని కీ లెవెల్స్ అయితే బ్రేక్ అయితే తప్ప ఎలాంటి అప్సైడ్ టార్గెట్స్ అయితే నేను రివీల్ చేయనన్నాడు. ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ మనం ఏంటంటే కన్సల్టింగ్ జోన్లో ఉన్నాం. వన్స్ ఏంటంటే ఆ కన్సల్టింగ్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మార్కెట్ అప్ ట్రెండ్ అవుద్దా లేకుంటే డౌన్ ట్రెండ్ అవుద్దా అని క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ ఒక ఛానల్లో ట్రేడ్ అవుతుంది. ఇది మనకి రెండు వైట్ లైన్స్ ఏవైతే డ్రా చేశానో ఇది మనకి ఒక ఛానల్. ఇది చూసుకున్నట్లయితే ప్యాటర్న్ ఈ డిసెండింగ్ ఛానల్లో ఏదైతే ఉందో దీంట్లో ట్రేడింగ్ అవుతుంది ప్రజెంట్. ఇక్కడ క్లియర్గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే కింద వైట్ లైన్ టచ్ అవుతోటే మనకి అబవ్లో ఉన్న వైట్ లైన్ దగ్గరికి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది, మార్కెట్ ఫస్ట్ ఈ వైట్ లైన్ టచ్ అవుతోటే మనకి అప్పర్ సైడ్లో ఉన్న బాటమ్ని 2 times టచ్ అయింది, రిజెక్ట్ అయింది. అండ్ ఇక్కడ క్లియర్గా మనకి మేజర్గా ఎక్కువ ట్రేడింగ్ అయిన లెవెల్ ఈ బ్లూ జోన్. పర్టికులర్ ఈ బ్లూ జోన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ ఇదే జోన్ నుంచి డౌన్ అయింది అండ్ ఇదే జోన్ నుంచి మళ్ళీ డౌన్ అయింది. అంటే ఈ బ్లూ జోన్ అనేది ఒక కీ లెవెల్ అన్నట్టు. ఫస్ట్ ఈ మార్కెట్ డౌన్ అవ్వాలన్నా పంప్ అవ్వాలన్నా ఈ బ్లూ జోన్ పై నుంచి మనకి ఎక్కువసేపు ఉంటే మార్కెట్ పంపే ఛాన్స్ ఉంది. లేదు ఈ బ్లూ జోన్ కన్నా కొద్దిగా బాటంలోకి వెళ్తే మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా డౌన్ అవుద్ది. అండ్ ఇప్పుడు మనకి సినారీ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఫాస్ట్గా. ఓకే, దానికోసం నేను కొన్ని ప్యాటర్న్స్ అయితే డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి డౌన్ ట్రెండ్ అవుతే అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డౌన్ ట్రెండ్ అవుతే కరెక్ట్గా ఈ వైట్ లైన్ టచ్ అయ్యి మనకు ఒకసారి బౌన్స్ అవుద్ది. ఎందుకు బౌన్స్ అవుద్ది అంటే అక్కడ వైట్ లైన్ దగ్గర ఎగ్జాక్ట్గా చాలామంది బయింగ్ ఆర్డర్స్ పెడతారు కాబట్టి ఒకసారి అయితే కొద్దిగా చిన్నపాటి ఏంటంటే రిలీఫ్ ర్యాలీ కింద కొద్దిగా బౌన్స్ అవుద్ది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఈ లెవెల్ ఎందుకు ఇంపార్టెంట్ అని చూద్దాం. నేను క్లియర్ కట్గా మీకు ఒక గ్రీన్ లైన్ డ్రా చేశాను, ఇప్పుడే డ్రా చేశాను చూడండి. ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా గ్రీన్ లైన్ టచ్ అవుట్ తోటే ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలాసార్లు దీని దగ్గర నుంచి ట్రేడింగ్ అయింది అండ్ ఇక్కడ కూడా చాలాసార్లు ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే కొద్దిగా కిందికి వెళ్ళన్నా కరెక్ట్గా గ్రీన్ లైన్లో హోల్డ్ అయిందంటే మార్కెట్ కొద్దిగా పంప్ అవుద్ది. అండ్ వన్స్ ఏంటంటే ఈ గ్రీన్ లైన్ ఈ వైట్ లైన్ కన్నా బిలో వెళ్తే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, నేను ఏదైనా కానీ క్లియర్గా చెప్తాను, మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఈ 2 లెవెల్స్ని బ్రేక్ కావాలి. అప్పటిదాకా మనం ఏంటంటే ఎలాంటి డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేయొద్దు. ఓకేనా, వన్స్ ఈ 2 లెవెల్స్ని బ్రేక్ అయితే అప్పుడు డౌన్ ట్రెండ్ ఉంటుంది. లేదు మనకి అప్ ట్రెండ్ వెళ్తుంది అనుకోండి, మార్కెట్ ఖచ్చితంగా ఈ వైట్ లైన్ దగ్గర రిజెక్ట్ అవుద్ది. లేదు ఒకవేళ దీనికన్నా పైకి వెళ్తే నేను దానికోసం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాను. నియర్లీ చూసుకున్నట్లయితే 77,518 అక్కడ దాకా మనకి మ్యాక్సిమం ఇంకా పంప్ అవుద్ది. ఇంకా అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళిందంటే మాత్రం నేను అక్కడ నుంచి అప్డేట్ చేస్తాను, ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్ అనేది ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుద్ది. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మార్కెట్ చాపీ రేంజ్లోనే అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకి వార్ టైం కాబట్టి నేను ఎలాంటి ట్రేడ్స్ అనేది ఇప్పుడు 100% ఫిక్స్ అయి ట్రేడ్ చేయను. ఓన్లీ అయితే చూసుకున్నట్లయితే కరెక్ట్గా మన లెవెల్ టు లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ ట్రేడ్ చేద్దాం. లేదు మనకి మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఉన్న లొకేషన్ నుంచి మన నియర్లీ చూసుకున్నట్లయితే 77,000 దాకా మనకి అప్రాక్సిమేట్లీ వెళ్ళిన తర్వాత నేను మిగిలిన అప్డేట్ అయితే చెప్తాను. ఓకే గైస్, ఇది బీటీసీ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను డైలీ మీకు ఏదో ఒక అప్డేట్ పెడుతున్నాను, షార్ట్స్ కూడా పెడుతున్నాను. షార్ట్లో ఏంటంటే డైలీ మీకు ఏం చెప్తున్నాను అనేది క్లియర్గా అయితే ఉంటుంది. ఈరోజు మార్కెట్ ఏ డేలో వద్ది అనేది క్లియర్గా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఆ షార్ట్ వీడియోస్ అయితే చూడండి కంపల్సరీ. అండ్ ఇంకెవరైనా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. నిన్న చాలామంది ఏంటంటే నాకు రిక్వెస్ట్ చేశారు, ఓన్లీ 300 రూపీస్కి అయితే మనకి గ్రూప్ అయితే పెట్టండి, మంత్లీ గ్రూప్ అనేది. నేను ఖచ్చితంగా ఏంటంటే 300 రూపీస్కి అయితే పెడుతున్నాను. ఓన్లీ ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు 100% జెన్యున్గా ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ కండి. ఈ వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నేను వేరే మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తాను, దాంట్లో అయితే మనీ అయితే సెండ్ చేయండి. ఆ నెంబర్కి అయితే ఫార్వర్డ్ చేయకండి, జస్ట్ ఆ నెంబర్కి టెలిగ్రామ్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. దేంట్లో పేమెంట్ చేయాలనేది క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఎవరికైతే మనకి వితౌట్ ఫీజు లేకుండా మనకి 300 రూపీస్ కూడా లేకుండా ఎవరైతే జాయిన్ కావాలో ఖచ్చితంగా మీరు కాయిన్ డేస్ రిఫ్లర్ ద్వారా జాయిన్ కావాలి. దానికోసం ఏంటంటే నా నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే నేను ఫుల్ ప్రొసీజర్ అయితే చెప్తాను.
మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏంటంటే మీ అమౌంట్ కాయిన్ డేస్ అకౌంట్ రిఫర్ ద్వారా జాయిన్ అవుతే ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి ఏంటనే క్లియర్ కట్గా చెప్తాను. దాని ప్రకారం ఏంటంటే మీకు లైఫ్ టైం ఏంటంటే సిగ్నల్స్ అనేది ఫ్రీగా అయితే వస్తాయి. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పటి నుంచి మన గ్రూప్లో ఏంటంటే కొద్దిగా మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది వార్ టైం కాబట్టి నేను కీ లెవెల్స్ అండ్ మంచి ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేది గ్రూప్లో ఖచ్చితంగా ఇస్తాను.